ఈరోజు వీడేంది పిచ్చి లేచిన గజ్జి కుక్కలకి ఇట్లా ఎత్తని అనుకుంటారా? ఈ రోజు నా శోభన్ ఈ రోజు కోసం ఎన్నో రోజులు ఇద్దరు రాష్ట్రం పెడుతున్నా. ఓయ్ నేను గిట్టుంటాను బయట పోతాను ఇట్రా. ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇగో ఇది నువ్వు సగం దాగి సగం నాకు ఇయ్యు. ఏంది సగం దాగి సగం నీకు అన్నా? నువ్వు మందు అవుతావు నాకు పెళ్లి చూపులప్పుడు చెప్పలే కాదే. ఏం మాట్లాడుతున్నావు? మందు తాగుడు మా ఇంట వంట లేదు. అయినా నేను ఎందుకు మందు తాగుతా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కొన్ని పాలు తాగి నాకు ఇయ్యమని చెప్పిన. ఇంకోసారి అట్లా మాట్లాడుతు నిన్ను. కనిపించేటి ఎన్నేళ్ళే నాకెందుకు తెలియదు? జోక్ ఎత్తున్నావు? 10 నువ్వు గుడ్డిదాని వానే నీకు కళ్ళు కనబడయా? అయ్యో నా బతుకు ఆగం చేసిరు కాదే. పెళ్ళిళ్ళ నువ్వు గుడ్డిదానం అని చెప్పకుండా నా గొంతు కోసిరు కాదే. ఏ నేను గుడ్డిదాన్ని కాదు. పొద్దున్న దాకా మంచిగానే అనిపిస్తాయి. ఎవడైందంటేనే కొంచెం రేచికటి. నీకెంత మంచి కనబడుతుందో నాకు మా కనబడుతుంది. నేను గిట్టుంటే నువ్వు గట్టు మాట్లాడబడుతుంది. అబ్బా ఇప్పుడు ఏమైతుంది? నాకంటే కళ్ళు కనిపించాయి, నీకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నువ్వు చేసుకుంటే ఏమైతుంది శోభనం? నీకేమో రేచీకటి, నాకేమో ఇక నా బాధ నీకేం చెప్పాలి? పన్నవా? ఇది మందు బాటిలా? పాల గ్లాస్ అనుకున్నా. ఆగు పాలు తీసుకొస్తా. ఈ సీకట్లా వంట రూమ్ ఎక్కడుందో ఏది ఎక్కడుందో మళ్ళీ ఏం తీసుకొస్తానో ఏమో. ఇది వంట రూమేనో ఏంటో. దేవుడా నాకు వచ్చిన రీచికటి ఇంకెవ్వరికి రావద్దు. బెడ్రూమ్ అయితే నాకు దొరికేటట్టు చూడు దేవుడా. ఓయ్ గీడున్నావా? ఇగో పాలు తెచ్చిన తాగి. ఇప్పుడన్నా కొన్ని తాగి నాకు ఇయ్య. ఓయ్ సప్పుడు ఎత్తలేవేంది? కోపమా? శోభనం ఇప్పుడేం నేను అద్దనలేను కదా, నువ్వు వేసుకోవచ్చు కదా. కొన్ని పాలు తాగి నాకు ఇయ్య, సరేనా? ఏం మాట్లాడతలేవేంది నేను ఇంతగానం మాట్లాడితే? అరే సుమను, సుమను ఏమన్నా అన్న వాడదీన్ని? ఇది నా పాప ఖర్చుకుంటానేందిరా? కోడలా కోడలా గిటెందుకు వచ్చినావు బిడ్డ? ఏం లేదు అత్తమ్మ, నీకు పాలిచ్చుడు మర్చిపోయినా, కొన్ని ఇచ్చి పోదామని. అడిగినవా?
అత్తమ్మ నేనెందుకు కలుగుతా? ఏం అనలేడు మీ కొడుకు నన్ను. కట్నం అడుగుతాడా వాడు? ఓ బిడ్డ కట్నం తెమ్మన్నాడా? ఏ కట్నం కాదు అత్తమ్మ, నీకే పాలిద్దామని వచ్చిన. ఏంది వాడు నిన్ను పుట్టింటి పోమ్మంటాడా? వాని సంగతే చెప్తాకు. అరే సుమను ఇప్పుడు రారా, కోడలు దాన్ని పొమ్మంటానా? బిడ్డ ఈ సంగతే చెప్తా. ఇప్పుడు ఈ శివుడిది ఎప్పటికి గెలిచి చంపుతుంది. అదో ఈ గుడ్డిదేడ వేయింది, ఈ గుడ్డిదే అక్కడికి పోయి ఏదో చేసింది. పోయి నిద్ర లేకుంటే వీళ్ళ సంగతి చెప్తా. ఏందే అమ్మా ఈ అర్ధరాత్రి పిలిచి లొల్లి పెడతాను? అవునే, నువ్వు నా దగ్గర పడుతున్నావు, వీడికి ఎప్పుడు వచ్చినావే? ఏందిరా 4 ఊర్లకు ఎరగేటట్టు ఘనంగా నీకు పెళ్లి చేస్తే కోడలు వాళ్ళ అవగారికి తెలకొడతావు. నీ శివుడు మొఖం దానా, నీకేమో వినబడది, దానికేమో కనబడది. మీరిద్దరు నా గంటన దాపరించిర్రు. అత్తమ్మకు చెవుడా? అయ్యో అత్తమ్మ, మీ కొడుకు మంచోడే, నేనే నీకు పాలిద్దామని వచ్చిన. ఏంది నువ్వు ఆగు, వాడు నిన్ను గట్టిన అంటాడు. నేను వాడిని అడుగుతాను కదా, నువ్వు మధ్యలో రాకు. అయ్యో అది కాదత్తమ్మ, నాకే రేషికటి అది దాచిపెట్టినా అని మీ కొడుకు గొద్ది అని తలిగిండు అంతే. ఆహా, వేరే కాపురానికి పోదామంటాడా? అయ్యో ఏమండి, మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ మీ అమ్మతోని ఈ కట్టం చిన్నప్పటి నుంచి ఉన్నదే కదా, నన్ను కూడా కొద్ది అంత అడ్జస్ట్ చేసుకోండి. నీ అబ్బా ఈ తెల్లక మీరు లొల్లేందే? ఓ శివుడి మొఖం దానా, నీ సంగతి తాగ పొద్దుగాల చెప్తా. ఓ గుడ్డిదానా, దా లోపలికి వద్దా. ఈ గుడ్డి మొఖం నా చెప్పు, రూమ్ గిట్టున్నదే నాకు అందరూ దాపించిన. వేరే కాపురానికి పోతానంటే రేపు చెప్తా నీ సంగతి. కొడుక ఏమనుకుంటానవో. దేవుడా, నా కోడలకు నెలలోపే నెలదప్పేటట్టు చెయ్యయ్యా. నీ అవ్వ పేరుకే పెళ్ళైంది కానీ ఈ శోభన గండ మర్చిపాడే. ఈ జాతకం చూపించుకోకుండా అయిపోవు. చి ఏరా నిన్న మంచిర్యాల జ్యోతిష్ పెట్టుకున్నావు, ఏమన్నారా? చూపించుకున్నారా? ఈ 2-3 నెలల పెళ్ళి అయిద్దట. ఇంకేదరా మంచిదేగా పెళ్ళి అయితే. అరే నేను చేసుకునే అమ్మాయికి ఎటువంటి లోపం ఉండద్దట్రా. లోపం ఉన్న అమ్మాయిని నువ్వెందుకు చేసుకుంటావురా? మంచి అమ్మాయినే చేసుకో. అది కాదురా, కర్మగాలి నాకు ఇట్లా లోపం ఉన్న అమ్మాయి దొరికింది అనుకో, నా పనానికే గండమాటరా. అవునా? ఇంకేమన్నారా? నా భార్యతోటి నేను రాత్రే కలవాలట్రా. కొంప తీసి పగలు కలిసినో నా పనానికే నష్టం అట్రా. అరే భూమి మీద ఏ భార్య భర్తలైనా పగలు పని చేసుకుంటారు, రాత్రే కలుతారా. అది పెద్ద విషయమే కాదు, బాధపడకు. ఓకేనా? నువ్వు పోయేస్తా. బావా బావా బావా, ఏందే నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు? అది కాదే, రాత్రి నేను బాధ పెట్టినా కదా, అందుకని పా ఇప్పుడు శోభనం చేసుకుందాం. ఈ పొద్దుగాల శోభనం చేసుకున్నాడు ఏంది? అది కాదే, రాత్రి నేను బాధ పెట్టినందుకే కదా, పగలైతే ఏమైతుంది శోభనం చేసుకోనికి? మా ఫ్రెండ్స్ చెప్పిరు ఎప్పుడైనా వేసుకోవచ్చట, రాత్రి ఎట్లాగో మనకు కుదరది. ప్లీజ్ రా, ఇప్పుడు శోభనం చేసుకొని పిల్లల్ని అందాం. నీకేమో రాత్రి అయితే కళ్ళు కనబడది, ఈ పట్టవాగలేమో నా బాధ నాకున్నది. నీకేం తెలుసే? అబ్బా గట్లా అన్నకే ప్లీజే, ఫస్ట్ సంబంధం అని చూడంగానే ఇష్టపడి ఏరుకోరి పెళ్లి చేసుకున్నా, శోభనం వద్దంటవేందే? దండం పెడితేనే
అట్లా కాదు, నేను ఒంటరి ఉండలేకనే నిద్ర వస్తలేదని నేను పెళ్లి చేసుకున్నాను, నాకు బాగా నచ్చినావు. అయినా నేను నీ పెళ్ళాన్ని శోభనం చేసుకోనికి ఏమైతుంది, ఎప్పుడు దొరికితే అప్పుడే చేసుకోవచ్చు అని మా ఫ్రెండ్స్ అందరు చెప్పిర్రు. శోభనం నడుపు, మనం పిల్లల్ని నేను శోభనం వద్దంటలేనే, పొద్దుగాల పూట వద్దు, నాకు రాత్రి వద్దు, నాకు ఇప్పుడు కావాలి, నాకు తెలియదు. నన్ను వదిలిపెట్టే. ఏందిరా అది ఏం అడుగుతాంది? అది అడిగింది ఈ పోరాదురా. నిన్న రాత్రి నుండి చూస్తానా దానికి గంత బాధ పెడతాను, అవసరమారా? అడిగింది ఈ పోరా. అమ్మా అది ఏం అడుగుతుందో నీకు తెలుసా? అది ఇప్పుడు కలిసి ఉందామంటాంది. ఏంది షాపింగ్ తీసుకుపోమంటాందా? నీ బుద్ధి లేనోడా, పెన్లో షాపింగ్ తీసుకుపోమంటే తీసుకుపోవారా? నిన్నే చూస్తానా, చెడగొచ్చినావు నా కడుపులో, పో తీసుకుపో. అబ్బా అత్తమ్మ, నువ్వెంత మంచిదానివి, నన్ను తల్లి లెక్క అర్థం చేసుకున్నావు. నీకు మనమని కనిద్దామంటే నీ కొడుకు అత్తలేడు, నీ కొడుకుని రమ్మని చెప్పత్తమ్మా. ఏంది నక్లీస్ కావాలనా? నక్లెస్ కాదత్తమ్మా, మనమని కనిద్దామని చూస్తున్నా. అయ్యో ఈ చెవిటత్తకు నా బాధనేం అర్థం కాదు, ఈ మొగనికి అర్థం కాదు. అరే ఏం అంటాందిరా కోడలు, నాకేం వినబడతలేదు, నువ్వన్నా చెప్పరాదురా. అదానే నువ్వు తినే అన్నంలా ఎలకల మందు పోసి చంపమంటాంది, చంపాను నానే. ఏందే వాడేమో చెప్తాండు కానీ ఏదో వినబడ్డది, చంపుతుంది అని అంటాండు. ఎవరినే? నన్నత్తమ్మా, నన్ను. ఏందిరా అప్పుడే పెళ్ళ మీద మోసి తెల్లారిందారా, దాన్ని చంపుతానే అంటున్నావు? చంపుతావారా దాన్ని? చంపుతావా? అద్దత్తమ్మా, 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 కొట్టకత్తమ్మా. బంగారత్త పోయిందమ్మా. ఎలా నా మొగడి పాలైనాక రాత్రంతా జాగారమే. అబ్బా ఇలా ఎంత సంబరమో. సిరి సిరి, ఏం చెప్తానో బిడ్డ, ఆకలి అయితే లేదు, అన్నం అరుగుతలేదు, పాలు కలిపినవా? ఇవాళ నేను పాలు తాగి పంట. అద్దత్తమ్మా, అద్దత్తమ్మా. అమ్మా అన్నం వద్దు బిడ్డగా, గిలాసడు పాలు ఇచ్చినావు, పోయి పంట. ఈ అమ్మ ఒక్క చుక్క లేకుంటే తాగింది. ఇప్పుడు మా అత్తమ్మ రాత్రంతా ఏం చెప్తుందో ఏమో భగవంతా.